ఏదైతే ఒక మంచి సాంప్రదాయానికి మన ఎంపీ గారు శ్రీకారం చుట్టారు. ఇయర్ ఎండింగు అలాగే రేపటి నుంచి కొత్త సంవత్సరం ఆరంభం కాబోతోంది. మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరంలో అటు ఎంపీగా తను, ఎమ్మెల్యేలుగా మేము ఈ విశాఖ నగరానికి సంబంధించి ఎలాంటి పాత్ర పోషించాలనే విషయాన్ని మీ అందరితో మాట్లాడటం కోసం ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక తిరుగులేని మెజార్టీతో, గతంలో ఎప్పుడు లేని విధంగా 175కి 164 సీట్లతోటి, అలాగే ప్రత్యేకించి జనసేన పార్టీ లాంటి అయితే 100% స్ట్రైక్ రేటు, భారీ మెజార్టీలతోటి, ఏదైతే వైనాట్ 175 ఉన్న పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ సమాధి లాంటిది. కేవలం 11 సీట్లకి, నేను నిన్నే చెప్పాను మీకు, 11 సీట్లలో కూడా అవి టెక్నికల్గా వాళ్ళు 11 గెలిచారు తప్ప యాక్చువల్గా అయితే కొన్ని మా మిస్టేక్స్ వల్ల ఆ 11లో చాలా గెలిచారు వాళ్ళు. లేకపోతే 1-2 సీట్లకి పరిమితమైపోయేది పార్టీ. అంటే 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చిన ఒక పార్టీ 5 ఏళ్లలో ఎందుకు అటువంటి స్థాయికి దిగజారిందో మనం అందరం కూడా చూస్తాం. ముఖ్యమంత్రిగా నువ్వు ఒక ఛాన్స్ కావాలని అడిగి పరిపాలన చేయమని చెప్పి ప్రజల అవకాశం ఇస్తే నువ్వు అది పక్కన పెట్టి ఒక వ్యక్తిగత అజెండాతోటి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం వైపు తీసుకెళ్లారు. ఆ 5 ఏళ్ళు పరిపాలన కూడా ఒక ప్రజావేదిక లాంటి ఒక దీన్ని కూల్చివేతతోటి ఆ పరిపాలన మొదలైంది. అక్కడి నుంచి చూసాం ఎటువంటి విధ్వంసకరంగా 5 ఏళ్ళ పరిపాలన సాగిందో. అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు, కొల్లు రవీంద్ర గారు లాంటి వాళ్ళు, ఎంతోమంది పార్టీ నాయకులు కార్యకర్తల మీద బోగస్ కేసులు పెట్టి అరెస్టులు చేసి హెరాస్ చేయటం. ముఖ్యంగా విశాఖ లాంటి నగరం అయితే మనకి సజీవ సాక్ష్యాలకు ఇప్పుడు కూడా ఉన్నాయి. గీతం లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ని కూల్చివేతాం, పల్లా శ్రీనివాస్ గారి బిల్డింగ్, అట్లాగే ఎన్నో చెప్పాలంటే మా భీమిలి ఆఫీసు కూడా మొత్తం పెడితే లక్కీగా రాత్రి 11 గంటలకి కోర్టు స్టే ఇస్తే అప్పుడు ఆ మిషన్లు కొట్టాడు ఆఫీసర్ పిలా గోవింద్. ఇట్లా విశాఖపట్నంలో అయితే కొద్ది రోజులు శుక్రవారం సాయంత్రం అయిందంటే అందరికీ ప్రజలకు టెన్షన్. నెక్స్ట్ డే మార్నింగ్ ఏ నిర్మాణం కూల్చేస్తారు, ఎక్కడ ఇటువంటి చేస్తారని చెప్పి అటువంటి వాల్టర్ క్లబ్ కూడా తెచ్చి దాని మీద వెళ్ళారు. అంటే ఇటువంటి ఒక రకమైన సైకాలజీ తోటి ఆ ప్రభుత్వం కొనసాగితే ప్రజల్లో ఒక భయం, ఒక బాధ, కోపం, కసి, అసహ్యం. అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుద్ది, మా పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది, ఇటువంటి ప్రభుత్వాన్ని రానియకూడదు అనే ఒక కసితోటి ఆ ప్రజలు ఓట్లేసి అంతంత భారీ మెజార్టీలతోటి అన్ని సీట్లు గెలిపించారు. గెలిపించిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాం మనం ఈ 18 నెలల్లో ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అనేది మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఒకప్పుడు పెట్టుబడులు అంటే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, లేకపోతే కర్ణాటక, లేదు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలంగాణ, ఇలాంటి రాష్ట్రాల వైపు పెట్టుబడులు ఎక్కువ వచ్చాయి. మరి ఈ 18 నెలల్లో అవన్నీ పక్కన పెట్టి ఎవరైనా మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక కొత్త యాక్టివిటీ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ చాయిస్, ఫస్ట్ డెస్టినేషను ఆంధ్రప్రదేశ్గా మారింది. ఏంటి ఈ మ్యాజిక్, ఈ 18 నెలల్లో ఏం జరిగిందని చెప్పి మొత్తం అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటే ఈరోజు దానికి ఒకటే కారణం, ఒక సమర్థవంతమైన నాయకత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది. ఇప్పుడే మన విష్ణుకుమార్ గారు, అలాగే వంశీ గారు, మన మిగతా పల్లా గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఒక డబుల్ ఇంజన్ సర్కారు, ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఒక క్లియర్ కట్ పాలసీస్, దానికి తోడు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే నాయకత్వం, ఇవన్నీ కూడా కలిసి వెరసి ఈరోజు పెట్టుబడులకి ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక డెస్టినేషన్గా మారింది. ప్రత్యేకించి వైజాగ్ ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఒక దేశంలోనే సర్వేయంగా అభివృద్ధి చెందిన దేశ నగరంగా ఉన్న విశాఖ నగరాన్ని ఈరోజు దేశానికి బాంబే ఎలాగా డెవలప్ చేశారో ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఒక ఐటీ హబ్గా, ఒక డేటా సెంటర్కి గురించి ఒక సెంటర్గా, ఇవన్నీ కూడా వైజాగ్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకించి ఎంపీ గారు చెప్పారు చాలా విషయాలు, పార్లమెంటుకు సంబంధించి తను ఏమేమి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇందులో ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ కావాలి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, ప్రధానంగా రైల్వే స్టేషన్ కావచ్చు, లేకపోతే పోర్ట్ ట్రస్ట్ కావచ్చు, లేదు స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఏదైతే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు పార్లమెంట్లో ఆ సమస్యలు ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ వాటి సొల్యూషన్ కూడా ఇస్తూ ఉన్నారు. అలాగే ప్రధానంగా మాకు ఆనందపురం కోడల అభివృద్ధి కూడా, ఎందుకంటే రేపు 4వ తారీఖున విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టు కమర్షియల్ ట్రయల్ అవుతా ఉంది.
ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైటు ఆ రన్వే కొలాబరేషన్ టెస్టింగ్ కోసం రామ్మోహన్ రెడ్డి గారు ఆ ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో భోగాపురం కొత్త రన్వేలో ల్యాండ్ అవుతా ఉన్నారు. మేమందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఒక 4-5 మంత్స్లో కమర్షియల్గా కూడా ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. ఇందాక ఎంపీ గారు మిగతా నాయకులు చెప్పారు, ఏదైతే ఈరోజు విశాఖపట్నం అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతుందో దానికి తోడు సైమల్టేనియస్గా ట్రాఫిక్ కూడా పెరుగుతూ ఉంది. ఒకప్పుడు 20-25 ఏళ్ల క్రితం రోడ్స్ వైడనింగ్ చేశాం. అప్పుడు కొన్న వెహికల్స్ అప్పుడున్న పాపులేషన్ ఇవన్నీ తీసుకుంటే ప్రత్యేకించి కొన్ని జంక్షన్స్లో మనకి ట్రాఫిక్ ఒక నరకం చూపించే విధంగా ఉన్నాయి. ఒకప్పుడు విశాఖ అంటే మా వరకు మేమైతే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుందంటే ఇక్కడ ఇంటికాడ బయలుదేరి వెళ్ళేవాళ్ళం, అంటే 10 నిమిషంలో ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు మనకి హనుమంతవాక్ కావచ్చు, ప్రత్యేకించి మధురవాడ కావచ్చు, కొన్ని జంక్షన్లు విపరీతమైన ట్రాఫిక్ తోటి అందరికీ ఇబ్బంది వస్తూ ఉన్నాయి. రేపు ఎయిర్పోర్ట్ కానీ వన్స్ స్టార్ట్ అయిందంటే ఇంకా అది పెద్ద జటిలమైన సమస్య కాబోతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అటు విఎంఆర్డీఏ కానీ జీవీఎంసీ కానీ మొత్తం అందరూ కూడా సమన్వయంతో వాటిని ఎట్లా ట్రాఫిక్ని సాల్వ్ చేయాలని కూడా అన్ని రకాల ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ 7 రోడ్లు ఏదైతే ఎయిర్పోర్టు నేషనల్ హైవేకి కనెక్టింగ్ రోడ్లు ఉన్నాయో అవి కూడా సర్వేయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఆ రోడ్లన్నీ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. మన అడివారం నుంచి సొంటాం కావచ్చు, లేకపోతే గంభీరం కావచ్చు, లేకపోతే తాళవాస దగ్గర కావచ్చు, ఇట్లా మొత్తం 7 రోడ్లు ప్రధానంగా ఈ ట్రాఫిక్ని మేనేజ్ చేయడం కోసం అని చెప్పి దాని మీద దృష్టి పెట్టి విఎంఆర్డీ ఆధ్వర్యంలో 7 రోడ్లు వర్కులు సర్వేయంగా అవుతూ ఉన్నాయి. చిన్న ఇష్యూస్ ఉంటే ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా హైవేకి యాక్సెస్ ఇవ్వటం, ఎందుకంటే అక్కడ సర్వీస్ రోడ్లో మళ్ళీ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఎక్కడన్నా రీచ్ కావాలంటే కొన్ని కిలోమీటర్లు మళ్ళీ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి ఏం చేయాలి, డైరెక్ట్గా హైవేకి కనెక్ట్ చేయాలంటే కొన్ని చోట్ల అది ఎలివేటెడ్ హైవే ఇచ్చింది, అక్కడ కనెక్ట్ చేయలేం. కాబట్టి ఇష్యూస్ అని ఉన్నాయి. నేను విఎంఆర్డీఏ కమిషనర్ గారు అలాగే మిగతా అధికారులు కూడా తీసుకెళ్ళి కొన్ని ప్రాక్టికల్ కూడా చూడటం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్హెచ్ వాళ్ళతో మాట్లాడి దాన్ని ఎలా చేయాలి ఏంటనేది ఒక అమికబుల్ సొల్యూషన్ కూడా చూడటం జరుగుతుంది. అలాగే ఆనందపురం కోడలు కూడా ఈరోజు బిజియెస్ట్ జంక్షన్ అది. అక్కడ దానితో ఫ్లవర్ మార్కెట్ ఉంది, దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ మన వీఈఆర్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇష్యూ రేజ్ చేస్తే ఆ మీటింగ్ అయినాక ఎంఏవిడి మినిస్టర్ గారు అలాగే ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు అలా అందరూ ఎంఏవిడి సెక్రటరీ గారితో పాటు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులతో కలిపి ఆ రోజు నెక్స్ట్ వీఆర్ మీటింగ్ తర్వాత మేమందరం కూడా కూర్చొని రివ్యూ చేయడం జరిగింది. దాని మీద వేరియస్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా ఢిల్లీ లెవెల్లో సెంట్రల్ మినిస్టర్ గారితో ఎంపీ గారు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం చేయాలి, ఎక్కడెక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, లేకపోతే మిగతా ఏం చేయాలనే దాని మీద జిల్లా యంత్రాంగం కూడా దాని మీద వర్క్ చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా చేసి విశాఖపట్నాన్ని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఒక పీస్ఫుల్ సిటీగా, ఒక మంచి హ్యాపెనింగ్ ప్లేస్గా ఉంచాలని చెప్పని ఆ ప్రయత్నంగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ 18 ఏళ్లలో ఏదైతే మేము ఎన్నికల ముందు చెప్పామో కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం తరఫున హామీలు కూడా దాదాపు అన్నీ కూడా అంటే 100% చెప్పను కానీ ఏదో 1-2 చిన్న ఇష్యూస్ ఉంటే ఉండుండొచ్చు, బట్ మెజారిటీ హామీస్ అన్నీ కూడా 100% మేము అమలు చేస్తాం. సూపర్ 6 ప్రధానంగా ఎన్నికల ముందు ప్రచారం చేశాం. ఆ ప్రచారం చేసిన దీన్ని ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కూడా దాని మీద ఎగతాళి చేశారు. ఈ సూపర్ 6 అంటున్నారు, ఈ చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని చెప్పని. కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ ఒక్కటి కూడా దాన్ని ఇది కాకుండా గతంలో ఇచ్చిన కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తూ కొత్తగా మేము చెప్పినవి అన్నీ అమలు చేస్తాం. సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈరోజు పెన్షన్లు ఉన్నాయి, 3000 నుంచి 4000 చేయటం. ఆ రోజు 200 రూపాయల పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఆయనే పెన్షన్లకు ఒక పితామహుళ్లాగా మొత్తం దాన్ని బ్రాండింగ్ చేసుకున్నారు. ఆ 200 నుంచి 1000 రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయల నుంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2000 నుంచి 3000 రూపాయలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చే ఎలక్షన్లో హామీ అంటే 5 ఏళ్లలో చేయొచ్చు ఎప్పుడైనా అని చెప్పి దాన్ని 5 ఏళ్లు పెంచుకుంటూ పోయాడు. అంటే మొదటి సంవత్సరం కేవలం 250 రూపాయలు పెంచాడు. అట్లా పెంచుకుంటూ పోయి చివరికి లాస్ట్ ఇయర్లో జనవరిలో దాన్ని 250 పెంచి 3000 చేశాడు. అంటే ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి ఆయనకు 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళు పడితే మొన్న మేము ఎన్నికల ముందు 4000 ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన మొదటి నెల 1వ తారీఖు 4000 ఇవ్వటమే కాదు, ముఖ్యంగా ఎలక్షన్ల కోడ్ వచ్చి 3 నెలలు పెన్షన్లు ఆపేస్తే ఆ 3 నెలలకు కూడా కలిపి 3000 ఎక్స్ట్రా కలిపి 7000 రూపాయల పెన్షను 1వ తారీఖే ఒక పండగ వాతావరణంలో పంచిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. అంటే ఈ 18 నెలల్లో 51,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్లకు పంచాం. అటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది. అలాగే తల్లికి వందనం మీకు తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు వాళ్ళ సతీమణి భారతిరెడ్డి గారు కూడా చెప్పారు, ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మనకు కూడా వీడియోలు ఉన్నాయి, అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి.
కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి పేరు పెట్టి ఇది అమ్మఒడి పథకం పేరే అమ్మకి ఇచ్చేది, అమ్మ ఒక్కరే ఉంటారు కాబట్టి ఇంట్లో పిల్లలు ఎంతమంది మాకు సంబంధం లేదు, ఒక్కరికి ఇస్తాం, మీరు ఏ పిల్లని చదివించుకుంటారో ఏ పిల్లని చదివించుకుంటారో మీ ఇష్టం అంటే ఆ తల్లిదండ్రులు పడ్డ క్షోభ అది ఎవరికైనా చాలా బాధాకరం. ఇంట్లో 2-3 పిల్లలుంటే ఒకరు చదివించుకోండి మీరు మీ ఛాయిస్ అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత క్షోభ ఉంటుందో తెలుసు. దాన్ని గమనించే మళ్ళీ మనం కూటమి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తే దాన్ని కూడా ఎగతాళి చేశారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తల్లికి వందనం ఈరోజు 67.25 లక్షల మందికి ఆ తల్లికి వందనం స్కీమ్ ఇస్తా ఉన్నాం.